చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలోని కూటమి ఒక పక్క ముఖ్యమంత్రి గారు, మరొక పక్క ఉప ముఖ్యమంత్రి గారు, ఆ పాలక పక్షానికి సంబంధించిన కూటమి నేతలు వాళ్ళు ఎంచుకుంటున్నటువంటి ప్రమాదకరమైన రాజకీయ క్రీడ, వాళ్ళు ఆడుతున్నటువంటి రాజకీయ క్రీడ, ఒక పక్క కక్షపూరిత రాజకీయాలు, మరొక పక్క మతాన్ని, దేవుడి ప్రసాదాన్ని ముందుకు తీసుకొని వచ్చి రాజకీయం చేయడం, పాలకులు బహిరంగంగానే ఇటువంటి దారుణమైన వ్యాఖ్యలు చేయడం, బహిరంగంగానే విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతూ ఉండడం. ఈరోజు వ్యవస్థలు మన దగ్గర ఉన్నాయి, అడ్డు పెట్టుకుందాం, వ్యవస్థలు మనకేమీ కావు కదా, అన్నీ మన చేతిలో ఉన్నప్పుడు మనం ఎలాగైనా మాట్లాడవచ్చని, ఎలాంటి ప్రమాదకరమైన రాజకీయమైనా మనం చేయొచ్చు ఇప్పుడు అని చెప్పి వాళ్ళు భావిస్తూ ఉన్నారేమో. అల్టిమేట్గా అది వాళ్ళకి ఎంతవరకు మేలు చేస్తుంది అన్న కథ పక్కన పెడితే, ఓవరాల్గా ఆంధ్రప్రదేశ్కి మాత్రం ఎనలేని కష్టాన్ని, నష్టాన్ని, ప్రమాదాన్ని ఆంధ్రప్రదేశ్కి మాత్రం మిగులుస్తుంది. ఇంతకుముందు ఆంధ్రప్రదేశ్లో కని విని ఎరుగినటువంటి అత్యంత ప్రమాదకరమైన రాజకీయానికి వీళ్ళు తెరలేపుతూ ఉన్నారు. ఒక పక్కేమో కక్షలు, కార్పణ్యాలు, మంత్రుల ఇళ్ళ తగలబెట్టడం, పెట్రోల్ బాంబులు వేయడం, విచ్చలవిడి దాడి, పోలీసుల సమక్షంలో ఆంధ్రప్రదేశ్ ఎప్పుడూ చూడలే. మరొక పక్క దేవుడి ప్రసాదం చుట్టూ కూడా చాలా దారుణమైనటువంటి, అంటే ఇంకా దిగజారిన రాజకీయం. ఆంధ్రప్రదేశ్ ఎప్పుడు ఇటువంటిది చూడలే. ఇంకా ఎన్నికలకి ఎంత టైం పెట్టుకొని 124 సీట్లతో అధికారంలో ఉండి పాజిటివ్ పరిపాలన చేయాల్సిన వీళ్ళు ఆందోళనతో, అభద్రతా భావంలో, ఎక్కడ మళ్ళీ అధికారం మనకు నిలబడదేమో రాబోయే ఎన్నికల్లో అని చెప్పి ఎక్కడ లేని భయం. ఇప్పటి నుంచి ఎందుకు, అధికారం చేతిలో ఉంది, 3 పార్టీలు కలిసే ఉన్నారు, మరి పాజిటివ్ పరిపాలనతో ఎన్నికలకు వెళ్ళలేరా? 3 పార్టీలు కలిసినా కూడా అధికారంలోకి వస్తామనే ధైర్యం లేదా? కక్షపూరిత రాజకీయాలు చేసిన ఏ రాష్ట్రమైనా బాగుపడ్డ చరిత్ర ఉందా? మతాన్ని, దేవుణ్ణి ముందు పెట్టి రాజకీయాలు చేసి బాగుపడ్డ సమాజం ఎక్కడైనా ఉంటుందా? అటువంటి సమాజం ఎక్కడైనా ఉంటుందా? సామాజిక ఐక్యత లేకుండా ఎవరైనా బాగుపడతారా? హెల్దీ పాలిటిక్స్ లేకుండా ఏ రాష్ట్రమైనా బాగుంటుందా? కానీ వీళ్ళు ఆడుతున్న రాజకీయం మాత్రం అత్యంత ప్రమాదకరమైన రాజకీయం. అది మీరు ఆపండి అని కొందరు ప్రొఫెసర్లు చేతులెత్తి మొక్కుతూ ఉన్నారు. కూటమి పార్టీలో ఉన్న వాళ్ళు కూడా ఇంటర్నల్గా అదే మొత్తుకుంటూ ఉన్నారు, రాష్ట్రానికి మంచిది కాదు అని. ఇప్పటికైనా వీళ్ళ పంతా వీళ్ళు మార్చుకొని పాజిటివ్ పరిపాలన వైపు వెళ్తే అందరికీ మంచిది, రాష్ట్రానికి మరీ మంచిది.